కోళ్లకు వాసాలు లేవు, మా చెర్ల కోళ్లకు రోసాలు లేవు. ఏమిటా ప్రేలాపన? మాచర్ల కోడి అయితే మడమ తిప్పుతుందా, ఎదుటి కోడిని ఎగురవిస్తుందా? మా మాచర్ల కోడి పుంజు ఒక్కటొస్తే చాలు మీ గురిజాల కోళ్లను గోటితో కొడుతుంది. అనుజ్ఞ ఇవ్వండి మహారాజా, వారి నాలుకలను వేయి చీలికలు చేస్తాం. శాంతించవయ్యా కన్నమ్మదాసు. కోడిపోరు వినోదంలో కోపాలు పనికిరావు. ఆ దౌర్భాగ్యమైన కోడి పుట్టింది గురజాల్లో కాని మాచర్లలో కాదు. మా గడ్డలో పుట్టినవి తిండిపోతులు పారుబోతులు కావు కన్నమ్మదాసు, నిగ్గు తేలిన నెమలి డేగలు. నెమలి డేగల నీటి కాకుల. ఇక్కడి మనుష్యులకు కోడి పుంజులకు వెన్ను పడవటం తెలుసు గాని ఎదురు నిలిచి పోరాడే పౌరుషాలెక్కడివి? పౌరుషానికి మా మాచర్ల పోతుగడ్డం. పోతుగడ్డే. మరిప్పుడు తెలిసింది మాచర్ల ప్రతాపమేగా. నాగమ్మ గారు, ఈదెవడో తలమాసిన వాడు తెచ్చిన పూరిపోడి. అంత మాత్రం చేత మాచర్లను కించపరచకండి. నిజంగా మాచర్ల ప్రతాపం చూడదలుచుకుంటే మా కోడి పుంజుల్ని ఇక్కడికే తెప్పిస్తాం. తిలకించండి. మేం వెనుదీస్తామనుకుంటున్నారా బ్రహ్మన్న గారు? ఈ 16 దినాల పండుగ వెళ్లకుండానే కోడి పందాలు జరిపిద్దాం. తెప్పించండి మీ పుంజుల్ని. అలాగే నరసింహ. అయ్యో, ఎందుకు బ్రహ్మణ గారి ఈ పట్టుదల? జూదాల వల్ల ఉద్రేకాలు రేగి నల చక్రవర్తి పాండవులు రాజ్యాలు పోగొట్టుకుని అరణ్యాల పాలైన ఈ పందాల్లో మీరు ఓడినా మేము ఓడినా రాజ్యాలు విడిచి 7 సంవత్సరాల అరణ్యవాసం బ్రహ్మన్న గారు అడ్డు చెప్పండి. నాగమ్మ గారు, చేతనైతే మీ మహారాజును ఈ పందానికి ఒప్పించండి. నాగమదేవి గారి మాట అంటే నలగామరాజు గారి శాసనమే అనుకోండి తమ్ముడు గారు. అయితే మేము సిద్ధమే. మరి దేవరాజులు అంతగా ఉబలాట పడుతుంటే మేం మాత్రం కాదంటావా? అలాగే ఈ పందిగా నిశ్చయం చేద్దాం. బ్రహ్మన్న గారు, నేటికి 10వ నాడు సప్తమి గురువారం కోడి పందాలు ఏర్పాటు చేస్తుంది. చలో. తొందరపడ్డారు మహారాజా. లేదు బ్రహ్మన్న గారు, నేను చాలా శాంతించాను. ఆమె మాచర్లను అవమానించినప్పుడే తల తెగవేద్దామనుకున్నాను. అది అంత సులభం కాదు మహారాజా. నాగమ్మ అంగరక్షకుడు వీరభద్రుని బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆమె మీద ఈగను వాలని పడు. అనాథ శిశువుగా తెచ్చి కుక్క పాలతో వాడిని పెంచింది. అది వాడి విశ్వాసం. నాగమ్మ గారు, మీరు విన్నారా? ఏమిటి? గెలుపు కోసం బ్రహ్మన్న గారు దేశ దేశాలు గాలించి మెరికల్ లాంటి కోడి పుంజులు తెప్పించారట. చాలా సంతోషం. వాటికి తానే స్వయంగా శిక్షణ ఇస్తున్నారట. అలాగా? అందులో పానుగంటి చిట్టిమల్లు పేరొందిన పందెపు కోడట. కావచ్చు. గడువు దగ్గర పడుతున్నా మీరింతవరకు ఏ ప్రయత్నమూ చేయలేదు. లేదు. ఇలా అయితే అవమానంతో పాటు అరణ్యవాసం కూడా మనమే చేయాల్సి ఉంటుంది. చేద్దాం. నాగమ్మ గారు, మీ నవ్వులోని ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నీకు ఎప్పుడు ఏది అర్థమైంది నరసింహరాజా? ఇదేం పుంజమ్మ, ఇది మనల్ని ఒడ్డెక్కిస్తుందా? బాగా అమరింది. కోడి పోరు పూర్తి అయ్యే వరకు నిలుస్తుందా? నిలుస్తుందమ్మా. మళ్ళీ మనం విడదీసే వరకు పట్టిన పట్టు విడవదు. చూడండి. బాగుంది. అన్నట్లు నువ్వు ఈ కవచం చేసిన చంద్రయ్యకి ఏదైనా బహుమానం ఇచ్చి ఉండాలిగా? శివ, ఏం చేస్తాం, తప్పదు మరి. వాడెక్కడైనా ఈ రహస్యం బయటికి కక్కితే చాలా ప్రమాదం కదూ నరసింహ? అవునమ్మా. ఇప్పుడు పానుగంటి చిట్టి మల్లే కాదు, పక్షిరాజైన ఆ గరుత్మంతుడు దిగొచ్చిన భయం లేదు. వాళ్ళ ప్రయత్నాలు విని వాళ్ళ కూడా జయిస్తుందేమోనని ఆందోళన చెందాను. క్షమించండి. పందెం ప్రారంభించమంటారా? గోపన్న, ప్రారంభించవచ్చు. చిట్టిమల్లు,
మాచర్ల ప్రతిష్ట నీ మీద ఉంచుతున్నా. గురజాల కొడికి నెత్తు చుక్కన్నారా ఇది? అన్యాయం! నేను కొడి చూడాలి. ఓడి పందెమా కుతంత్రమా? పందెంలో ఓడిపోయి పైగా పౌరుషాలా? నరసింహ, అన్నదమ్ముల మధ్య అంతఃకలహాలు పనికిరావు. అదే నేను అనేది. ఎవరి అపజయాన్ని వారు అంగీకరించడమే న్యాయం. అంగీకరించం. బరి నుండి మీ కోడి పారిపోయింది కనుక విజయం మాది కాదు, మాది. మీ కోడి చావు దెబ్బలు తిని లేవలేక పడిపోయింది. ఏది ఏమైనా గెలుపెవరిదో న్యాయంగా నిర్ణయం కావాలి. మధ్యవర్తిని మీరే నిర్ణయించండి. ఉభయులకు కావలసిన వాడు అలరా న్యాయ నిర్ణేతగా ఆయననే ఎన్నుకుంటున్నా. అందుకు మేము సమ్మతిస్తున్నాం. మాకు సమ్మతమే. పూజ్యులారా, ఇక్కడ ఇందరు పెద్దలుండి కూడా ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టినందుకు ధన్యవాదాలు. నేను చేయబోయే న్యాయ తీర్పుకు ఉభయ పక్షాలు కట్టుబడి ఉంటారని నమ్ముతున్నాను. పానుగంటి చిట్టిమల్లు లేవలేకపోయినా గురజాల నెమలిడేగా బరిలోనే ఉండాలి. కానీ అది పారిపోయింది కనుక మలిదేవ మహారాజు ఓడిపోలేదు. ఆగండి. అయినా నెమలిడేగలో ఏదో మోసం ఉందని మాచర్ల వారు అంటున్నారు. పోరుకు ముందే దాన్ని సరిగ్గా పరీక్షించుకోకపోవటం మాచర్ల వారిదే తప్పు. ఇప్పుడు చిట్టిమల్లు పైన నెమలిడేగను ముగిపిస్తున్నాను. అది గనక ముగిసిందంటే అప్పుడు గురజాల వారు గెలిచినట్టే. గెలుపు గురజాల వారిదే. ఇక మాచర్ల వారు అరణ్యవాసం అంగీకరించినట్లేనా? అన్యాయార్జితాన్ని మేమెన్నడూ అపేక్ష. పందెంలో ఓడిపోయిన ప్రతి వారు ఇలానే మాట్లాడతారు. మీకు రాజ్యం విడిచిపెట్టడం ఇష్టం లేకపోతే మీ అన్నగారిని క్షమాభిక్ష అడగండి. మీ రాజ్యం మీకు ఇచ్చేస్తారు. ఆత్మాభిమానం విడిచిపెట్టడం మా వంశానికే లేదు. మలిదేవ,
మరొక్కసారి ఆలోచన. ప్రయోజనం లేదు మహారాజా. వారు రాజ్యాన్నైనా విడిచిపెడతారు కానీ ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టరు. బ్రహ్మన్న గారు, అయ్యా కొమ్మరాజు గారు, మీరైనా కాస్త నచ్చ చెప్పండి. పదండి మహారాజా, పదండి. మహారాజా 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 మన కోపంలో అన్యాయంగా పడి చంపేశారు. చెన్నకేశవ, ఎంత దారుణం! చూస్తారే నాయనగా ఆజ్ఞ. కన్నమ్మ, కయ్యానికి కాలు దువ్వటానికి ఇది సమయం కాదు. పందెంలో ఓడి అక్రమానికి తలపడ్డామన్న పఖ్యాతి వస్తుంది. అయింది దోయి. పదండి నాయన, పదండి. కన్నమ్మ, గోపన్న శవాన్ని వీరోచిత మర్యాదలతో మా చెత్త తీసుకుపోతుంది. పదండి.